ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభు రక్షకుడు, ఆయన కృప, ఆయన సన్నిధి కాపుదల నిత్యము మనకు తోడుగా ఉంచి ఆయన మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దేవుని లేఖనంలో నుండి ఒక చక్కటి మాటని రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడైనటువంటి దావీదు రాజు యొక్క జీవితంలో ఆయన అనేక కీర్తనలు రాశారు. అనేక కీర్తనలో ఒక్కొక్క కీర్తన దేని దానికి ప్రాముఖ్యత కలిగి ఉంది. సో ఒక కీర్తనలో మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అంటాడు. హల్లెలూయా. ఈరోజున మన యొక్క టాపిక్ వచ్చే సంతోషం. దేంట్లో ఆయన సంతోషిస్తున్నాడు, దేంట్లో ఆయన ఆనందిస్తున్నాడు అని అంటే, జనులందరూ కలిసి వచ్చి దావీదు రాజా మనము దేవుని మందిరానికి వెళ్దాము అని పిలిచారట. సో ఆయన ఆ మాట విన్న వెంటనే ఎంతో సంతోషించాను అంటాడు. యెరూషలేమా యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉన్నావు, దేవుని మందిరమా. ఆయన దేవుని మందిరాన్ని గురించి ఎంత ఆసక్తితో, ఆ మందిరాన్ని గురించిన ఆనందం, దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు ఒక మాట చెప్పాడట, ఇది నేను కోరుకున్న స్థానం, నేను ఇక్కడే నివసిస్తానని దావీదు రాజుతో దేవుడు చెప్తే, ఆ మాటను బట్టి ఆయన అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, ఎందుకంటే దేవుడు నివసించుచున్న చోటు అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మన హృదయాలు, మన యొక్క మనస్సులు ఎలా ఉండాలంటే, దేవునిని గురించి, దేవుని మందిరాన్ని గుర్చినటువంటి ఆ యొక్క ఆసక్తి మనం బాగా కనపరచాలి. ఎప్పుడైతే మనం దేవుని మందిరాన్ని గుర్చినటువంటి ఆసక్తిని కనపరుస్తామో, ఆ సమయంలో నిశ్చయముగా ఆ ఆనందం, సంతోషం నీ హృదయాన్ని నింపుతుంది, నీ గిన్నెని నిండి పొర్లేటట్టు చేస్తుంది. హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు అడుగుపెట్టనివ్వకుండా సాతాను రకరకాలైనటువంటి క్రియల ద్వారా నిన్ను చెడగొడతాడు. దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని, నిత్యము ఆయన కుడి చేతిలో సుఖశాంతులు కలవు అని, ఆయన హస్తము వారి మీద ఉంచి వారిని దీవించాడు అని రాయబడింది. సో దేవుని హస్తం మన మీదకి వచ్చేది దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఒక సమాజంగా, ఒక సంఘముగా మనం కూడి ఆయన ఆరాధించుచున్న వేళలో, ఆ సమూహమంతగా ఆయన సన్నిధిలో చేరినటువంటి వేళ దేవుడు తన హస్తాన్ని సంఘమంతటి మీద ఉంచుతాడు. చాలామంది ఈ విధంగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తుంటారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తుంటారు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం లేకుండా, ఇష్టముండి ఇష్టం లేకుండా, భయముగానో బలవంతంగానో, ఏదో విధంగా ఆయన అరుస్తాడేమో, ఈ పాస్టర్ గారు తిడతాడేమో, వాళ్ళు ఇట్లా అంటారేమో అన్నట్లుగా కొంతమంది ఆలోచనతో వస్తే, మరికొంతమంది ఏమో దేవుని మందిరానికి వెళ్ళి నన్ను చూపించుకోవాలి, నా కుటుంబాన్ని చూపించుకోవాలి, మా బడాయి చూపించుకోవాలి, మాకున్న బంగారం చూపించుకోవాలి, మాకున్న స్టేటస్లు చూపించుకోవాలి, మాకున్న స్థితిగతులు ఇవన్నీ కనపరుచుకోవాలని ఇలా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. సో దేవుని మందిరంలో, జుమిగిలిన దేవుని మందిరంలోకి వెళ్ళి దావీదు రాజు తన కీర్తనలో 27వ కీర్తనలో ఆయన మాట అంటాడు, దేవుని మందిరంలో నేను ఒక వరం అడిగాను, నేను దాన్ని ఎదురు చూస్తున్నాను, కనిపెడుతున్నాను, ఆయన మందిరంలో నివసించాలని. ఆయన ఒక యాజకుడు కాదు, ఆయన యాజకుడు కాదు. యాజకులు మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండదగిన వాళ్ళు, అన్యుడెవడు సమీపించకూడదని దేవుడే చెప్పాడు. అలాంటి సమయంలో దావీదు రాజు అంటాడు, యెహోవా మందిరంలో ఉండాలని, ఆయన ప్రసన్నతను చూడాలని నా జీవితకాలం అంతా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను ఎంతగా దేవుని సన్నిధిని ప్రేమించగలుగుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించడానికి ఇష్టపడతావో, అప్పుడు నీ హృదయము ఆనందంతో పరవశిస్తుంది, సంతోషముతో ఆనందంగా నీ జీవితంలో నువ్వు దేవునిలో కొనసాగించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని రకరకాలైన సంతోషాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి సంతోషాల కంటే కూడా ఆయన అంటాడు, యెరూషలేమును గురించి నాకు ఉన్నటువంటి ఆనందం, యెరూషలేమును గురించినటువంటి బాధ్యత, భారం,
నా దేవుని మందిరానికి వచ్చినటువంటి బాధ్యత నాకు ఎంతైతే ఉందో అన్ని సంతోషాల కంటే ముఖ్య సంతోషంగా నేను యెరూషలేమును గురించి ఆశిస్తున్నాను. హల్లెలూయా. సో ఆదివారం రోజున దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో సంఘముగా, సమాజముగా ఒక దినము గడపాలి. ఆమేన్. వెళ్ళి ఏదో ఉదయకాలం వెళ్ళి అటుకెళ్ళి ఇటు వచ్చేసేసి అయిపోయిందిలే అన్నట్లుగా ఉండటం దేవుని బిడ్డల లక్షణం కాదు. అలాంటి జీవితం ద్వారా దేవుడు ఎవరిని ఆస్వాదించుడు. దేవుని సన్నిధిలో మనం ఆ రోజంతా కనిపెట్టాలి. ఆ రోజంతా దేవుని కోసమే ప్రతిష్ఠించాలి. ఆ రోజంతా దేవుని కోసమే సేవ చేయాలి. ఆ రోజంతా దేవుని పనుల మీదే ఉండాలి. కొంతమంది ఆ రోజున ఈ యొక్క కొంతమంది దుర్బోధకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అనుకూలంగా చేస్తున్నారు. భక్తులకి, భక్తులారా మీకు అనుకూలంగా భక్తి చేయండి, మీకు అనుకూలమైన సమయంలో మీరు వస్తానంటే మేము ఆ టైంలో ప్రార్థన పెడతాం, అప్పుడు వచ్చండి సపలు కొట్టండి, మీ డబ్బులు మాకు ఇచ్చిపోండి. ఇదే భక్తులు. దొంగ బోధకులు ఉంటారు, వస్తారని యేసే ఆ రోజునే చెప్పాడు. కనుక ఈ రోజున మనం గమనించాలి, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కోరహు కుమారులు తమ 84వ కీర్తనలో స్పష్టంగా మెన్షన్ చేశారు. ఒక దినం అంటే 24 గంటలు. కనీసం దేవుని యొక్క ఆ దినమందు మనం 3 గంటలు కూడా నిలబడలేకపోతాం. 3 గంటలు ఉండమని అంత మాత్రం చాలని నేను అంటలేదు. ఆ దినమంతా దేవునిది. దేవుని సన్నిధిలోనే మనం గడపాలి. దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం వినని వెళ్ళిపోవటం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రత్యేకంగా కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయగలగాలి. నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో 1 గంట గడిపి ప్రార్థనలో ఉండి దేవుని సన్నిధిని నువ్వు ఆనందించాలి. అలాగే దేవుని సన్నిధిలో నువ్వు జీవించడం ప్రారంభిస్తే నీ జీవితం గొప్పగా దేవునితో నింపబడిపోతుంది. నేను సంతోషించి తిని దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో తప్పకుండా దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఒక స్థిరమైన తీర్మానం రావాలి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, బంధువులు వచ్చినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఫంక్షన్లు ఏర్పడినా, ప్రయాణాలు చేయాల్సి వచ్చినా, దేవుని మందిరాన్ని విడిచి నువ్వేటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఆ దినము, ఆ యొక్క సమయం దేవుని మందిరంలో నిలిచి ఆ తర్వాత ప్రార్థనలు ముగించుకున్న తర్వాత నువ్వు ఎక్కడైనా ఒకవేళ అంత సివియర్ అయితే నువ్వు అడుగుపెట్టు, కానీ దేవుని మందిరాన్ని విడిచి మాత్రం వెళ్ళకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. లోకంలో రకరకాలైన సంతోషాలు ఉన్నాయి, కానీ దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించానన్న ఆ కీర్తనకాడైన దావీదు రాజు మాట ప్రకారంగా మా జీవితాల్లో మేము దేవా మీ వాక్యాలు వింటూ, మీ సన్నిధిని అనుభవిస్తూ, మీ యొక్క నాయన సమాజముగా, మీ శరీరమైన సంఘంగా మేము అందరము ఒక చోట కలిసి మీ యొక్క ఆలయంలో మేము ఆరాధించటం ద్వారా మా జీవితాల్లో మీరు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ఎలాంటివో మీరు తేటపరిచారు. కనుక ఈ ఉదయకాలమందు నా ప్రభా, అయ్యా మేమెన్నడూ మీ సన్నిధిని నిర్లక్ష్యపరచక, అయ్యా పూర్తి దినం మీ కొరకు కేటాయించడానికి ప్రత్యేకంగా దేవా మీ యొక్క సన్నిధిలో అయ్యా పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందడం మాత్రమే కాక ప్రత్యేకంగా మేము మరొక గంట మీ సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. తల్లిన హన్న మీ సన్నిధిలోకి వచ్చి వ్యక్తిగతంగా ఆమె ప్రార్థన చేసుకున్నందువలన ఆమె కన్నీళ్లు మీరు తుడిచారు, ఆమె యొక్క నింద మీరు కొట్టివేశారు, ఆమె జీవితాన్ని మీరు చిగురింపచేశారు. ఆ విధంగా ఈ రోజున ఇక్కడ నిలిచి ఈ మాటలు వింటున్నటువంటి అయ్యా ఈ యొక్కనైనా ఉదయకాలపు ఈ అభిషేక వర్తమానాలు హృదయపూర్వకంగా ఆలకిస్తున్నటువంటి వారందరి జీవితాల్లో మీ కృపా విధంగా తోడుగా ఉంచండి. అద్భుతము, క్షేమము, సమాధానం, ఆశీర్వాదం కలుగు చేయండి. మీ ఘనమైన నామనికి మహిమ కలుగునట్లుగా కృప చూపించండి, సహాయం చేయండి. ప్రభా, మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం.
లోకంలో రకరకాలైన సంతోషాలు ఉన్నాయి, కానీ అవన్నీ తాత్కాలికమే. కానీ మీతో మీ సన్నిధిలో ఉండే ఆనందం, సంతోషం అవి శాశ్వతం. మాకు ఈ భూమి మీదే కాదు, నిరంతరం పరలోకంలో కూడా యుగయుగాలు మేము శాశ్వతమైన ఆనందంతో, సంతోషంతో మేము మీతో జీవిస్తామని మీ లేఖనాలు మాకు తేటపరుస్తున్నాయి. కనుక మీ అందు విశ్వాసంతో మీ సన్నిధిలో ఈ గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతివారు అనుభవిస్తూ మీ నామాన్ని ఘనపరచుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా ప్రభు యొక్క కృపయు, సన్నిధి, సమాధానం మీకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధిని, దేవుడిని మీరు ఆనందించండి. ఆ యొక్క దీవెన మీరు పొందండి. అద్భుతమైన కార్యాలు దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. దావీదుకు దేవుడు ఆ విధంగా దేవుని సన్నిధిని ప్రేమించినందువలన దావీదుకు దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప శాశ్వతమైన కృప. హల్లెలూయా. దేవుడు ప్రవక్తైన యెషయా ద్వారా ఆయనే చెప్పాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను అన్నాడు. హల్లెలూయా. సో ఆ మాటను మనం గుర్తెరగాలి. దేవుడు చూపించే కృప శాశ్వతమైన కృపగా ఉంటుంది. కనుక దావీదు రాజు గారు దేవుని సన్నిధిని అంతగా ప్రేమించినందువల్లనే ఆయన కుటుంబం ఈనాటికి సింహాసనం మీద ఆయన సంతతి నిలిచే ఉంది. నువ్వు, నీ కుటుంబం దేవుని సన్నిధిని ఆ విధంగా ప్రేమించండి. తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కృప మీకు తోడుగా ఉంది.